హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. ఆంధ్రలో చంద్రబాబు మాట తప్పుతున్నారా? ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం అమరావతి విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అనేక కార్యక్రమాలు సదస్సులు నిర్వహిస్తూ, అలాగే ఢిల్లీకి వెళ్ళి కొన్ని ప్రాజెక్టులు ఓకే చేసుకుంటూ, అట్లాగే స్పెషల్ ప్యాకేజీలని, అట్లాగే పోలవరం అని, అదని ఇదని ప్రతి దాని మీద శ్రద్ధ చూపిస్తూ కనిపించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు అమరావతికి సంబంధించి, అలాగే నేషనల్ హైవేస్ కావచ్చు, అన్ని ప్రాజెక్టులు తెచ్చుకునే ప్రోగ్రాంలో ఉన్నారు. సో ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమైంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ చంద్రబాబు గతంలో ఎలాగైతే ఇచ్చిన మాట తప్పడం ఆయనకు అలవాటు, ఇప్పుడు కూడా అలాగే తప్పుతున్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ తల్లికి వందనం అనే పథకంలో మాట తప్పినట్టుగా కొంతవరకు ప్రూవ్ అయినట్టే. సో మళ్ళీ చాడుతున్నారు, తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి తల్లికి వందనం అనే పథకం విషయంలో. అలాగే ఇప్పుడు మళ్ళీ జీపీఎస్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్ విషయంలో కూడా ఇట్లాగే ఆయన వేరేగా ఆలోచిస్తున్నట్టుగా ఈరోజు మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ జీపీఎస్నే కన్ఫర్మ్ చేసేశారు. ఏదైతే వద్దని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు పోరాడుతూ వచ్చారో, దేని మీద అయితే నిరసన తెలియజేస్తూ వచ్చారో, ఇప్పుడు దాన్నే మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్ కూడా ఓకే చేయడం జరిగింది. సో ప్రజలకి అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకి పెద్ద టోపీ పెట్టినట్టయింది. వాళ్ళకు మాట ఇచ్చి మాట తప్పడం, వాళ్ళను మోసం చేయడం లాంటిదే. సో ఎలక్షన్ల ముందు వరకు మాత్రం ఆయన ఈ జీపీఎస్ కాకుండా దీని మీద అధ్యయనం చేసి కొత్తగా ఏదన్నా తీసుకొస్తాము ప్రణాళిక అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, పబ్బం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రం ప్లేట్ ఫిరాయించేశారు. సో అసలు ఏంటి జీపీఎస్ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటో అనేది ఒకసారి చూద్దాం. గతంలో జగన్ ప్రభుత్వంలో ఆయన సిపిఎస్ రద్దు అంటూ ఒక పెద్ద డ్రామా నడిచింది. సరే సిపిఎస్ కాకుండా జీపీఎస్ కొత్త విధానం తీసుకొస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆ విధంగానే జీపీఎస్ అంటూ ఒక విధానం తీసుకొచ్చారు. అయితే ఆ విధానం గ్యారంటీ పెన్షన్ విధానం అంటూ తీసుకురావడం జరిగింది. అయితే దాంట్లో ఈ పెన్షన్లో ఒక 50% వాళ్ళు రిటైర్ అయిన తర్వాత 50% వచ్చేలాగా ఆయన ఏదో ప్రణాళిక రచించారు. అయితే దాంట్లో ఉన్న సమస్యలు, అవకతవకల విషయంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నిరసన తెలియజేస్తూ చాలా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ నిరసన కూడా చాలా విజయవాడలో బహిరంగ సభలో వాళ్ళు నిరసన తెలియజేస్తూ, అలాగే టీచర్స్ కావచ్చు, మిగతా ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఈ విషయాన్ని. సో గత ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద నెగిటివ్ మార్కింగ్గా పడింది. ఆ ఉద్యోగులు తర్వాత నిజానికైతే గత ప్రభుత్వం వాళ్ళు ఓడిపోవడానికి కూడా ఈ ఓట్లు ఎంతో హెల్ప్ చేశాయని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు బ్యాలెట్ బాక్స్లో కావచ్చు, లేదా డైరెక్ట్గా అయినా సరే ప్రభుత్వ ఉద్యోగుల ఓటింగ్ ఎప్పుడూ కూడా కేవలం ఈ బ్యాలెట్ ఓటింగ్ చూసుకుంటే 1,50,000 ఓట్ల దాకే ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆ బ్యాలెట్ ఓటింగ్ అనేది, పోస్టల్ ఓటింగ్ అనేది దాదాపు 4.5 లక్షలకి వెళ్ళిందనమాట. సో ఈ 4.5 లక్షల మంది ఓటింగ్ చేశారు అంటే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి అనేది స్పష్టంగా ఆ రోజుల్లో వచ్చిన వార్తలు. అది తర్వాత ఇప్పుడు ఏవైతే ఇప్పుడు వచ్చిన సీట్లను బట్టి ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఓడిపోవటాన్ని బట్టి అది ప్రూవ్ అయిపోయింది. సో ఉద్యోగులు ఇంత సపోర్ట్ చేసి చంద్రబాబును గెలిపించుకోవాలి అని ఇంటర్నల్ క్యాంపెయినింగ్ కూడా చేశారు. ఆ టీచర్ల ఉద్యోగ సంఘాలు కావచ్చు, టీచర్ల సంఘాలు కావచ్చు, ఇట్లా సిపిఎస్ ఉద్యోగుల సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్యాంపెయినింగ్ చేశారు. క్యాంపెయినింగ్ చేసి వీళ్ళు గెలిపించుకున్న పార్టీ అనమాట ఇది, గెలిపించుకొని నిలబెట్టిన ప్రభుత్వం. సో ఇలాంటి ప్రభుత్వం కోసం వాళ్ళు ఎంతో పని చేస్తే కూడా వాళ్ళకి ఇట్లాంటి అన్యాయం జరగడం, ఇలా జరగడం ఆశ్చర్యకరంగా ఉంది. తెలిసిందే కదా, చంద్రబాబు ముందు చెప్పేది ఒకటి, తర్వాత చేసేది ఒకటి. గతంలో కూడా అలాగే చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తూ వచ్చారనమాట. ఈ తల్లికి వందనం అనే పథకంలో కూడా అలాగే చేశారు. ఆయన తల్లికి వందనం పథకం చూసుకుంటే ప్రతి విద్యార్థికి ఇస్తానని ముందు మేనిఫెస్టోలో మెన్షన్ చేయడము, ఆయన మాట ఇవ్వడం జరిగింది, ప్రతి విద్యార్థికి 15,000 అంటూ. కానీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఒక తల్లికి 15,000 అంటూ చెప్పడం జరిగింది. అంటే ఒక తల్లికి 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే చదువుకునే విద్యార్థులు, వాళ్ళకు అందరికీ రాదన్నమాట. సో అంటే ఒకటే చదువుకోవాలి, మిగతా వాళ్ళందరూ గాలికి తిరగాల. సో ఏంటి ఈ పథకం అసలు? ఇప్పుడు చదువు కోసం తెచ్చిన పథకం చదువుకు ఉపయోగపడేలా ఉండాలి. కానీ అసలు నిజానికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం అనేది ఒక పనికిమాలిన పథకం. ఎందుకంటే విద్యా సంస్థలకి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడమా, లేదా విద్యార్థులకి ఏదన్నా వాళ్ళకి వస్తువుల రూపంలో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ఇట్లా ఇవ్వడం అయితే వాళ్ళు ఉపయోగించుకుంటారు, దానివల్ల లాభం పొందుతారు. కానీ ఒక విద్యార్థికి నేను డబ్బులు ఇస్తారంటే మిగతా విద్యార్థులంతా ఏమైపోవాలి? ఇది విద్యార్థుల చదువుని దెబ్బతీయడం, వాళ్ళ నిరుద్యోగితను పెంచడము, అట్లాగే వాళ్ళ అవకాశాలని దెబ్బతీయడం. సో ఇలాంటి ఈ పథకాలు నిజానికి దీన్ని ఈ తల్లికి అమ్మకు వందనం అనేది, లేదా తల్లి ఒడి అమ్మ ఒడి అనే పథకాన్ని గతంలోనే ప్రభుత్వాలు విమర్శించు వచ్చారు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అంతా కూడా. ఎందుకంటే ఆ పథకం తీరుతెన్నులు సరిగ్గా లేవని. ఇప్పుడు వీళ్ళు తెచ్చింది కూడా అదే పథకానికి పేరు మార్చేసి 10 రూపాయలు డబ్బులు పెంచేసి తీసుకొచ్చారు. సో ఇది పనికిమాలిన విధానమే అయింది. అయితే ఈ విధానం కాకుండా వేరే విధానం మార్చుకుంటే బాగుంటుంది. అసలు ప్రజల్ని ఇలా ఎడ్యుకేషన్ విషయంలో ప్రజల్ని డబ్బులకు అలవాటు చేయడం లాంటిది కాకుండా
వేరేగా కేవలం ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వడం, ఎంత హైయర్ ఎడ్యుకేషన్ అయినా సరే ఫ్రీగా ఇచ్చే పథకం తీసుకొస్తే విద్య అనేది అందరికీ అందుబాటులోకి వస్తుంది. కానీ ఆ పని చేయకుండా ఇట్లాంటి ఈ చర్యలు తీసుకోవడం, ఇలాంటి పథకాలు పెట్టడం అనేది ఫూలిష్నెస్ తప్ప మరొకటి కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఇట్లాంటి పథకాలు లేవు. విద్య అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ మన దగ్గర మాత్రం ఈ విధంగా ఏడిచిందనమాట. ఇదొకలాగా ఉంటే ఇప్పుడు జీపీఎస్ సంబంధించి కూడా అట్లాగే కనిపిస్తుంది. వాళ్ళకి ఇచ్చిన మాటను తప్పి ఇలా చేయడం అనేది సరైంది కాదు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు మళ్ళీ ఒక నిరసన తెలియజేయడానికి రెడీ అవుతున్న పరిస్థితి. అయితే దీని మీద ఇప్పుడు ఈ వచ్చిన వార్తని కవర్ చేయడం కోసం మళ్ళీ వాళ్ళ పత్రికలు పనిచేయడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని పత్రికల్లో చంద్రబాబు తప్పేమీ లేదన్నట్టుగా రాయడం స్టార్ట్ చేశాయి. ఈనాడులో అయితే వచ్చిన వార్త అయితే పోతూ ఒక అధికారి సంతకం పెట్టిపోయాడని రాశారు. సో ఆ అధికారి వచ్చేసి ఎస్ఎస్ రావత్ అనే ఆయన ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి. ఆయన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జీవో మీద సంతకాలు పెట్టి జీపీఎస్ దాని మీద పోయాడంట. సో దానివల్ల ఇది అమల్లోకి వస్తుంది అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాట. అయితే ఈయన సంతకాలు పెట్టాడు, బాగానే ఉంది. అది కూడా ఎప్పుడు పెట్టాడు? వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డాక జూన్ 12 అప్పటికి ప్రభుత్వం ఏర్పడింది కరెక్ట్గా అదే డేట్కి. సో ఇలాంటి టైంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ ఈయన సంతకం పెట్టేది ఏంటి? పెట్టి మళ్ళీ సీక్రెట్గా ఉంచాడట. కొత్త ప్రభుత్వం వస్తే దీన్ని తీసేస్తుందనే అవగాహన ఆయనకి లేదా, లేకపోతే వాళ్ళ ఉద్దేశం వేరేగా ఉందని ఎస్ఎస్ రావత్కి తెలీదా? ఈయన ఏమన్నా వైసీపీ కార్యకర్త ఏంటి? అసలు ఆయన పెట్టడం వల్ల అది ఏ విధంగా అమల్లోకి వస్తుందని ఆయన భావించాడు. అంటే చంద్రబాబు గారి సంతకానికన్నా ఎస్ఎస్ రావత్ సంతకానికి అంత వాల్యూ ఉందా? సో ఈ పత్రికలో రాయడం ఎలా ఉంది అంటే ఎస్ఎస్ రావత్ సంతకానికే సీఎం సంతకం కన్నా వాల్యూ ఉంది, ఆయన ఏది చెప్తే అదే నడుస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది ఆ వార్త. నిజానికి ఆయన తలుచుకుంటే చంద్రబాబు గారు ఆ సంతకాన్ని ఆ జీవోని పక్కన పెట్టి కొత్త జీవో తేవడం పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళే చెప్పారు కదా, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అది చట్టం చేసిన తర్వాత అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత ప్రజలు వ్యతిరేకించారు. తర్వాత ఈయన వచ్చి నేను దాన్ని మారుస్తానన్నాడు. ఆల్రెడీ చట్టమైన దాన్ని మారుస్తాను అన్నాడంటే చట్టం చేయగలిగే కెపాసిటీ ఆయనకు ఉంటేనే కదా ఆయన అలగలిగేది. మరి ఇప్పుడు ఎందుకు అలా కాకుండా వేరే ఆయన సంతకం పెట్టాడు ఈయన అమలు చేశాడని చెప్తున్నారు? అంటే ఆయన సంతకం చేస్తే ఈయన అమలు చేసేస్తాడా? మరి అలాగే మరి గత ప్రభుత్వంలో ఉన్న సంతకాలు, గత ప్రభుత్వంలో ఉన్న పథకాలను ఎందుకు అమలు చేయట్లేదు? ఎందుకు కొన్ని పథకాలు తీసేస్తామంటున్నారు? ఎందుకు వాలంటీర్లను తీసేస్తామంటున్నారు? ఈ చర్చ పెడితే ఈ చర్చ ఆగేది కాదు, ఎంత దూరమైనా చర్చించవచ్చు అనమాట. ఇది కేవలం ప్రజల దృష్టిలో ఆయన మీద నెగిటివ్ మార్కింగ్ రాకుండా తప్పించడం కోసం రాసిన వార్తలా కనిపిస్తుంది. నిజానికి ఎస్ఎస్ రావత్ సంతకం పెట్టాడో లేదో తెలియదు. ఆయన పెట్టిన తర్వాత సీక్రెట్గా పెట్టారంటున్నారు, సీక్రెట్గా ఉంచారంటున్నారు. మరి సీక్రెట్గా ఉంచి కరెక్ట్గా ఈరోజు వీళ్ళు తీసుకొచ్చే విషయం అయితే సమీక్ష ఎందుకు వేయలేదు? వీళ్ళు సమీక్షిస్తామన్నారు కదా, దీని మీద కొత్త కమిటీ వేసి కొత్త నిర్ణయం తీసుకుంటామన్నారు కదా. ఆ నిర్ణయం తీసుకునే కమిటీ కదా ఈ సంతకాన్ని గురించి ఆలోచించాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది. అసలు కనీసం మీరు చిత్తశుద్ధితో ఉంటే ఆ కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం తీసుకునేదాకా ఆగి నెలలో లేకపోతే 2 నెలల్లో ఆగి అప్పుడు కదా దీని గురించి డెసిషన్ చెప్పాల్సింది. ఎందుకు ఇంత తొందరపడి చెప్పారు? అంటే ఎస్ఎస్ రావత్ పెట్టగానే అయిపోయిందా? కేవలం ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి చేసిన వార్తలా కనిపిస్తుంది. సో ఈ విషయంలో మళ్ళీ ఉద్యోగులు నిరసన తెలియజేయక తప్పని పరిస్థితి అనమాట. తెలియజేస్తారని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే గెలిపించుకున్న పార్టీ వాళ్ళని మోసం చేస్తే వాళ్ళకి ఎలాంటి ఉక్రోషం ఉంటుందో చెప్పక్కర్లేదు. జగన్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఆ మీటింగ్ చాలా బహిరంగ మీటింగ్ పెడితే దాన్ని అడ్డుకోవాలని వ్యతిరేకంగా పోలీసులు కట్టుదిట్టంగా ఈ రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్టాండ్లో కావచ్చు ఎవరిని ఉద్యోగుల్ని రానివ్వకుండా కట్టుదిట్టం చేసినా కూడా సరే వాళ్ళు వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి దాన్ని విజయవంతం చేసుకున్న సందర్భం చూసాం మనం. సో ఇప్పుడు కూడా అలా సంఘటితంగా చేస్తారేమో చూడాలి. కానీ